పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఈఎన్సీ ప్రభాకర్ తో పాటు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమృత్ 2.0, యుఐడిఎఫ్, ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన ఇంటింటికి కుళాయిలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఆయా పనుల్లో పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ముడి చమురు ధర డిమాండ్ అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వరుసగా రేట్లు పెరుగుతున్నాయి. దీనిపైన జనం నుంచి గుణాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెట్రోల్, డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయని భయాందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్టు భరించక తప్పని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇక తిరుపతి నుంచి పబ్లిక్ ఒపీనియన్ పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. మరోసారి ప్రజలపై పెట్రోల్ భారం పడిందని చెప్పుకోవచ్చు. అయితే వారం రోజుల్లోనే 10 రూపాయల పైన పెరగడంతో ఒక్కసారిగా నగర ప్రజలు, అదేవిధంగా దేశ ప్రజలు నడ్డి విరిచినట్టుగా అనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ముందుగానే హెచ్చరించిన తర్వాత ఒక్కసారిగా అంటే వారం రోజుల వ్యవధిలో 10 రూపాయల పైన పెట్రోల్ పైన, డీజిల్ పైన పెరగడంతో ఇప్పుడు పెట్రోలు 110 రూపాయలు, మరోపక్క డీజిల్ 116 రూపాయలుగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో నగర ప్రజలు ఏమంటున్నారు అనే దానిపైన ఒకసారి మాట్లాడించే ప్రయత్నించారు. నాకు చెప్పడన్నా, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏంటంటే వారం రోజుల వ్యవధిలోనే 10 రూపాయలు అంటే 1 లీటర్ మీద 10 రూపాయలు పెంచడం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెంచడం ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడు లేదండి, మొన్నే పెంచారు, మళ్ళీ ఈ బొద్దు పెంచారు, పెంచుకుంటూ పోతున్నారు. డీజిల్, పెట్రోలు, మా ఆటో వాళ్ళు ఎట్టు తోలేదు, ట్యాక్సీ ఆటో వాళ్ళు ఎట్ట, ఇది బాడిగలు అడిగడిగా ఉంది. బాడిగలు ఇది ప్రభుత్వం చూసి ఇది తగ్గించాలి. ఇప్పుడు కానీ ఏ రూపాయో, 10 రూపాయో లేకపోతే పావాలని అలా పెంచుకుంటూ పోయేది ఒక్కసారిగా అంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు పెంచుతూ అంటే వారం రోజుల వ్యవధిలోనే 10 రూపాయలు పెంచుతుంది. ఎలా చూడాలంటే చాలా మోసం అండి. బాగా ఇది జరుగుతూ ఉంది. డీజిల్ 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు పెంచుతాం. ఇప్పుడు చాలా 10 రూపాయలు పెంచుతామంటే చాలా వికారం. ఇది నగర ప్రజలందరూ కూడా ఈ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అనేసి చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ పెట్రోల్ వచ్చి 105 రూపాయల 49 పైసలు ఉంది. మరోపక్క 117 రూపాయల 88 పైసలకు పెట్రోల్ ఉంది. మరోపక్క డీజిల్ రేట్ చూసుకుంటే 105 రూపాయల 49 పైసలు ఉంది. అయితే గతంలో ఏదైతే పూర్తిగా ఇది చాలా తక్కువ ఉండిందంటే 100 రూపాయలు చేరు అయితేనే సెంచరీ కొట్టిందిరా ఈ పెట్రోల్ రేట్లు అనేవి చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు 150 రూపాయలు చేరే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరికొందరిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. గతంలో ఎప్పుడైనా 10 రూపాయి పెంచుతూ ఉండాలి, ఒకేసారి వారం రోజుల వ్యవధిలోనే 10 రూపాయలు, 3 రూపాయలు ఒకసారి పెంచారు, మళ్ళీ 2 రూపాయలు ఒకసారి పెంచారు, మళ్ళా రీసెంట్గా ఇవాళ పెంచుతామని చెప్పుకున్నారు. 10 రూపాయలు పెంచేదంటే బండ్లు తిరగాల్సిన పని లేదు. ఎలక్ట్రికల్ తీసుకోవచ్చు, లేదంటే సైకిల్ ఏదో పాత రోజులకు మళ్ళీ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బైకులు నడపాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ బండి కానీ లేదంటే పాత రోజులు మాత్రం సైకిళ్ళు. పూర్తి స్థాయిలో రేట్లు అంటే పెట్రోల్ బంకుల వద్ద పూర్తి స్థాయిలో రేట్లు అయితే మాత్రం మనం చెప్పుకున్నట్టు సెంచరీ అన్నారు, సెంచరీ దాటింది. దాని తర్వాత 150 రూపాయలు కూడా చెరువులో దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి ఎక్కువగా ట్రాన్స్పోర్టు మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీనిపైన ఈ పెట్రోల్ వాహనాలు కావచ్చు, డీజిల్ వాహనాలు కావచ్చు ఎక్కువగా వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి టెంపుల్ సిటీ తిరుపతికి మాత్రం ఈ విధంగా ఒక్కసారిగా భారం పెరగడంతో ఇట ఆటో వాళ్ళలు కావచ్చు పూర్తి స్థాయిలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పెట్రోల్ తగ్గిస్తేనే తమ బతుకులు బాగుపడతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఆటో వాళ్ళలు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్